తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ పేరు వినగానే ఒకప్పుడు అధికార కేంద్రం కదిలిపోయేది. జయలలిత తర్వాత అన్నా డీఎంకేను చేతుల్లోకి తీసుకోవాలని చూసిన శశికళ, పార్టీని చీల్చిన శశికళ, జైలుకెళ్లిన శశికళ, తిరిగి బయటకొచ్చిన శశికళ ఇప్పుడు 2026 ఎన్నికల ముంగిట మళ్లీ తెరపైకి వస్తున్నారా? ఇప్పటికే తమిళనాడు రాజకీయాలు చాలా హాట్ గా ఉన్నాయి. డీఎంకే అధికారంలో ఉంది. అన్నా డీఎంకే పునరుజ్జీవనం కోసం కష్టపడుతుంది. బీజేపీ తన బేస్ పెంచుకోవాలని చూస్తుంది. మరోవైపు టీవీకే పార్టీతో సినీ హీరో విజయ్ రాజకీయాల్లోకి దూసుకొస్తున్నారు. ఇలాంటి టైంలో చిన్నమ్మ, శశికళ మళ్లీ పార్టీ ప్రచారం, కొత్త పార్టీ దిశగా అడుగులు అనే వార్తలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ గా మారాయి. ఇక్కడే అసలు ప్రశ్న, శశికళ రీఎంట్రీ అంటే నిజంగా కంబ్యాకేనా లేక ఎవరో వదిలిన బాణమా అని ఈసారి ఆమె రావడం ఎవరి లెక్క, ఎవరి స్కెచ్, ఎవరి అవసరం? శశికళ రాజకీయాల్లో కొత్త వ్యక్తి కాదు. ఆమె జయలలితకు అత్యంత దగ్గరి వ్యక్తి. అన్నా డీఎంకేలో నెంబర్ 2గా కాకుండా పవర్ సెంటర్గా ఒకప్పుడు ఆమె పనిచేశారు. జయలలిత పాలనలో అధికార నియామకాల దగ్గర నుంచి పార్టీ నిర్ణయాల వరకు శశికళ ప్రభావం ఉందనే వాదన తమిళనాడు రాజకీయాల్లో బలంగా ఉంది. జయలలిత మరణం తర్వాత ఆమె అన్నా డీఎంకేను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలు అన్నా డీఎంకేలో పెద్ద చీలికలకు కారణమయ్యాయి. ఇక శశికళ కమ్యూనిటీ ఫ్యాక్టర్ కూడా తమిళనాడులో చాలా కీలకం. తమిళనాడు రాజకీయాలు కేవలం పార్టీలు కాదు, కుల సమీకరణలు, ప్రాంతీయ బలాలు, సామాజిక వర్గాల సమీకరణలతో నడుస్తాయి. శశికళకు బ్యాక్ బోన్ గా ఉన్న వర్గాలు, ముఖ్యంగా తేవర్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో దక్షిణ తమిళనాడులో ఒకప్పుడు గట్టి ప్రభావం చూపాయి. రామనాథపురం, మదురై, తేని, శివగంగై, విరుద్నగర్, తిరునెల్వేలి బెల్ట్లో శశికళ పేరు ఇప్పటికీ కొంతమేర రాజకీయ చర్చల్లో నిలుస్తుంది. అదే సమయంలో అన్నా డీఎంకేలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలు కూడా బలంగా ఉన్నాయి. ఇప్పుడు 2026 ఎన్నికల్లో ఆమె మళ్లీ యాక్టివ్ అవ్వడం వెనుక అసలు కారణం ఏంటి? ఇది ఒక వ్యక్తిగత రాజకీయ రీఎంట్రీనా లేదా తమిళనాడు రాజకీయాలను మళ్లీ షేక్ చేయడానికి తెర వెనుక ప్లాన్ అయినా? ఈ టైంలో ఒక పెద్ద గేమ్ చేంజర్గా టీవీకే పార్టీ వచ్చింది. విజయ్ రాజకీయాల్లోకి రావడం అన్నా డీఎంకే మధ్య ఉన్న సంప్రదాయ ద్వంద్వ రాజకీయాలను కదిలించే అంశంగా మారుతుంది. అసలు టీవీకే పార్టీ ఎవరి ఓట్లను టార్గెట్ చేయనుంది? యువత ఓట్ల, న్యూట్రల్ ఓట్ల లేదా అన్నా డీఎంకే ఓటు బ్యాంకులోకి చొచ్చుకుపోతుందా? ఇక్కడే శశికళ రీఎంట్రీకి స్ట్రాటజిక్ యూజ్ ఉండొచ్చు అనే అనుమానాలు మొదలవుతున్నాయి. శశికళ వస్తే ఆమె ప్రభావం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? అది ప్రధానంగా అన్నా డీఎంకేకు సంబంధించిన ఓట్లలోనే ఉంటుంది. అంటే ఆమె కొత్త పార్టీ లేదా ప్రచారం అన్నా డీఎంకేకే ఓట్లను చీల్చే అవకాశం ఎక్కువ. అది జరిగితే లాభం ఎవరికి? డీఎంకేకు. ఎందుకంటే అన్నా డీఎంకేకు ఓట్లు చీలితే డీఎంకేకు సీట్ల అడ్వాంటేజ్ పెరుగుతుంది. అయితే మరో యాంగిల్ కూడా ఉంది. విజయ్ టీవీకే పార్టీకి యాంటీ డీఎంకే స్పేస్లో ఒక బలం వస్తే డీఎంకేకు ఇబ్బంది. అందుకే విజయ్ ప్రభావాన్ని తగ్గించడానికి లేదా విజయ్ పార్టీ ఓట్లను కట్ చేయడానికి శశికళను ముందుకు తెస్తున్నారా అన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. మరి బీజేపీ యాంగిల్ ఏంటి? తమిళనాడులో బీజేపీకి ప్రధానంగా లక్ష్యం డీఎంకేకు ప్రత్యామ్నాయం ఏర్పడాలి. అన్నా డీఎంకేకి బలంగా ఉంటే బీజేపీకి అలయన్స్లో ప్రయోజనం ఉంటుంది. కానీ అన్నా డీఎంకే చీలితే బీజేపీ కూడా బలహీనపడే ఛాన్స్ ఉంది. అందుకే శశికళ రీఎంట్రీని బీజేపీ ఎలా చూస్తుంది? అన్నా డీఎంకే ఎలా చూస్తుంది? డీఎంకే ఎలా చూస్తుంది? ఇవన్నీ 2026లో పెద్ద గేమ్. ఇప్పుడు మరో కీలక పాయింట్, శశికళకు ఇప్పటికీ మాస్ కనెక్ట్ ఉందా? ఒకప్పుడు ఆమె పేరు పవర్గా ఉండేది, కానీ అది జయలలిత షాడోలో. ఇప్పుడు జయలలిత లేరు. అన్నా డీఎంకే లోపల నాయకత్వ పోటీలు ఉన్నాయి. ఓపీఎస్, ఈపీఎస్, ఇతర గ్రూపులు అన్నీ చీలిపోయిన పరిస్థితి. అదే సమయంలో కొత్త జనరేషన్ ఓటర్లు విజయ్ లాంటి సెలబ్రిటీ పాలిటిక్స్ వైపు కూడా ఆకర్షితులవుతున్నారు. అంటే శశికళ రీఎంట్రీ అంటే 2017 రాజకీయాలు కాదు, 2026 రాజకీయాలు. ఈసారి ఆమె గెలుపు ఇమేజ్ మీద కాదు, స్ట్రాటజీ మీద ఆధారపడుతుంది.